హాయ్ స్టూడెంట్స్. ఈ ట్యుటోరియల్‌లో వచ్చేసి మనము గిట్ గురించి నేర్చుకుందాం. రియల్ టైమ్‌లో మనము గిట్ అనేది ఎలా యూజ్ చేస్తామో మీకు ఆహ్, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ గిట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. లైక్ మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. ఓకే. ఒకవేళ మీరు ఐటీ జాబ్స్ చేయాలి అనుకుంటే మీకు మస్ట్ అండ్ షుడ్‌గా ఈ టూల్ గురించి అయితే ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీకు ఈ టూల్ గురించి గాని ఐడియా గాని లేకపోయినా ఫ్రెషర్స్‌కైతే నో ప్రాబ్లము. బట్ ఎక్స్‌పీరియన్స్ పెట్టే వెళ్తుంటారు గదా! సో, వాళ్ళకైతే కంపల్సరీ ఇది. సో, ఈ టూల్ గాని తెలియకపోతే మస్ట్ లైక్ ఈ టూల్ గాని తెలియలేదనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఫేక్ అని ఐడెంటిఫై చేసేస్తారు ఈజీగా. ఓకే. గిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు గిట్ అంటే ఏంది? దీన్ని ఎందుకు నేర్చుకోవాలి? దీన్ని నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? అనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 30 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయండి. 30 మినిట్స్‌లో మీకు ఒక ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను. నెక్స్ట్ టైమ్ మీరు గిట్ మీద వర్క్ చేసేటప్పుడు, లేదంటే గిట్ మీద క్వెషన్స్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో, మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఈ గిట్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనము గిట్ మీద వర్క్ చేసే ముందు అసల గిట్ ఏ సిట్యుయేషన్‌లో మనకి అసైన్ చేస్తారో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక ఫ్రెషర్ అయినా, లేదంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా, లేదంటే లైక్ ఒక సమ్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తుంటారు. అలా అయినా సో, మీకు కోడింగ్ తెలిసినా తెలియకపోయినా బట్ గిట్ గురించి కంపల్సరీగా అయితే తెలుసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు, మీ యొక్క టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీకు 3 స్టేజెస్ కింద మీకు ప్రాజెక్ట్ అనేది అసైన్ అవుతది. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది కాన్ఫరెన్స్ పేజ్‌లో ఉంటుందనమాట. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటే ఏందంటే వాళ్ళేం చేస్తున్నారు? ఓకే. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక వెబ్‌సైట్‌లో పెడతారనమాట. దాన్ని మనం కాన్ఫరెన్స్ పేజ్ అంటాము. అది మీకిస్తారు. వన్స్ మీకు ప్రాజెక్ట్ గురించి క్లియర్ ఐడియా వచ్చిన తర్వాత ఓకే. క్లియర్ ఐడియా వచ్చిన తర్వాత మీకు కోడ్ అంటే వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు గదా! ఆ కోడ్‌నైతే మీకు సబ్మిట్ చేస్తారు. సో, ఇది స్టేజ్ 1. ఇది స్టేజ్ 2. కోడ్‌ని సబ్మిట్ చేశారు. ఈ కోడ్ ఎక్కడ ఉంటుందంటే గిట్. ఓకే. దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత కోడ్ మీ దాంట్లో క్లోన్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని టాస్క్‌లు అసైన్ చేస్తారు. అవి ఎక్కడ ఉంటాయంటే అజూర్. సో, ఇప్పుడు ఈ మూడిటిని మీకు లైవ్‌లో చూపిస్తాను. ఎలా ఉంటాయో చూడ్డానికి. ఓకే. సో, మనం ఫస్ట్ కాన్ఫరెన్స్ పేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇది కాన్ఫరెన్స్ పేజ్. ఇక్కడ రెగ్యులర్ పైథాన్ అని ఉంది గదా! బట్ ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డొమైన్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్స్ లైక్ థియరిటికల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. అంటే ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి? ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఆ ప్రాజెక్ట్‌కి ఇన్‌పుట్స్ ఏంది? రిక్వెస్ట్‌లేంటి? ఓకే. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన యాక్సెప్టెన్స్ క్రైటీరియాస్ ఏంది? యూజర్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది స్టేజ్ 1. ప్రాజెక్ట్ మీకు అర్థమైన తర్వాత మీకు స్టేజ్ 2లో మిమ్మల్ని ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఆ ప్రాజెక్ట్‌కి మిమ్మల్ని అసైన్ చేస్తారు. ఓకే. ఇలా ఒక ప్రాజెక్ట్‌కి మిమ్మల్ని అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్‌ని మీ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఐడీఈ. సో, మీరు విజువల్ స్టూడియో యూజ్ చేస్తే విజువల్ స్టూడియో, పైచామ్ యూజ్ చేస్తే పైచాము, లేదంటే ఎక్లిప్స్ యూజ్ చేస్తే ఎక్లిప్స్ ఇంకేమైనా సరే ఐడీస్ మీకేదైతే కన్వీనియంట్‌గా ఉంటుందో ఆ ఐడీస్‌ని యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకుంటాం. తర్వాత టాస్క్‌లు. సో, మీకిచ్చే టాస్క్‌లుంటాయి గదా! అంటే మీకు లైక్ ఏ వర్క్ ఎలా చేయాలి అనేది. సో, ఆ వర్క్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అజూర్ డెవాప్స్ బోర్డ్ అంటారు. బేసికల్‌గా మీరు స్ప్రింట్ అనే పదం వినుంటారు. ఈ స్ప్రింట్ బోర్డ్‌లో ఉంటుందన్నమాట. ఓకే. చూద్దాం. ఇది స్ప్రింట్ బోర్డ్ ఇలా ఉంటుంది మీకు. సో, ఇది కేవలం డెవలపర్స్‌కి మాత్రమే ఇది. నాన్ ఐటీ వాళ్ళు పెద్దగా యూజ్ చేయరు. బట్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ ఎక్కువగా ఈ డాష్‌బోర్డ్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి అజూర్ డెవాప్స్ బోర్డ్ డాష్‌బోర్డ్ ఇది. అండ్ ఇది బేసికల్‌గా ఆహ్, స్ప్రింట్‌కు స్ప్రింట్స్ స్ప్రింట్‌కి సంబంధించిన యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడ మనం స్ప్రింట్ గాని చూస్తే, సో, ఈ స్ప్రింట్‌లో మనకి మల్టిపుల్ యూజర్ స్టోరీస్ ఉంటాయి, టాస్క్‌లుంటాయి.
ఓకే. ఈ టాస్క్‌లు మనం పిక్ చేసుకొని వర్క్ చేసుకోవడము. ఇలా ఓకే. ఇలా మనం వర్క్ చేస్తామనమాట. ఓకే. రైట్. సో, ఇప్పుడు మీకు మూడిటి మీద క్లారిటీ వచ్చింది. సో, ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత ఎగ్జిస్టింగ్ కోడ్ ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని టాస్క్ చేయమని చెప్తారు. ఇవి 3 స్టేజెస్. అయితే మనం ఇప్పుడు గిట్ గురించి ఇవి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు గిట్ గురించి చూద్దాం ఇప్పుడు. సింపుల్ అసలా మెయిన్ గిట్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. గిట్ అంటే బేసికల్‌గా మన దగ్గర ఒక కోడ్ ఉందనుకోండి. ఓకే. మనము మన సిస్టమ్‌లో ఒక కోడ్ రాసామనుకోండి. ఓకే. కోడ్ రాసాం అంటే జస్ట్ లైక్ ఒక ప్రింట్ హెల్లో వరల్డ్ రాసామనుకుందాం. ప్రింట్ హెల్లో వరల్డ్ రాసామనుకుందాం. ఈ కోడ్ మన సిస్టమ్‌లో ఉంటే దాన్ని లోకల్ అంటాం. మన సిస్టమ్‌లో ఉంటే లోకల్. ఇదే కోడ్ క్లౌడ్‌లో ఉందనుకోండి. ఓకే. ఇదే కోడ్ క్లౌడ్‌లో ఉందనుకోండి. దాన్ని మనం గిట్‌హబ్ అంటాం. ఓకే. మన కోడ్‌ని క్లౌడ్‌లో స్టోర్ చేస్తే ఓకే. దాన్ని గిట్‌హబ్ అంటాం. అదే కోడ్ మన లోకల్‌లో ఉంటే దాన్ని గిట్ అంటాం. సింపుల్. ఓకేనా? సో, కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ మిమ్మల్ని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్‌హబ్? గిట్ ఈస్ ఫర్ లోకల్ పర్పస్ టు స్టోర్ ద కోడ్ ఇన్ ద లోకల్. గిట్‌హబ్ ఈస్ టు స్టోర్ ద కోడ్ ఇన్ ద క్లౌడ్. నేనిక్కడ మాట్లాడుతుంది కోడ్ గురించి. డేటా అయితే డేటాబేసెస్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ కోడ్ కాబట్టి మనం కోడ్‌ని మాత్రం స్టోర్ చేస్తుంటాం క్లౌడ్‌లో. మరి ఈ గిట్‌హబ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారనుకోండి. ఇట్లా మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. సింగిల్ ప్రాజెక్ట్. ఏదైనా ఒక ఈటీఎల్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఒక ఈటీఎల్ ప్రాజెక్ట్ ఉంది. సో, ఈ ప్రాజెక్ట్ మీద ఈ మల్టిపుల్ డెవలపర్స్ అందరూ కూడా పారలెల్‌గా వర్క్ చేసుకోవడానికి మనకి ఈ గిట్‌హబ్ అనేది బాగా యూజ్ అవుతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలపర్ 1 అనుకుందాం. ఈ పర్సన్ కోడ్ డెవలప్ చేసి క్లౌడ్‌కి పుష్ చేసాడనుకోండి. సో, ఇక్కడ మనకి ఆ కోడ్ ఇతను డెవలప్ చేసిన కోడ్ క్లౌడ్‌లో ఉంటుంది. సో, ఉన్న ఈ కోడ్‌ని మిగతా డెవలపర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకొని ఇప్పుడు డెవలపర్ 2 ఉన్నాడనుకోండి. డెవలపర్ 2 గూడా తనేం చేస్తాడు? తన కోడ్ ఇక్కడ అప్‌డేట్ అయిన కోడ్‌ని తీసుకొని మళ్ళీ తన కోడ్‌ని యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ అప్‌డేట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. ఇట్లా మల్టిపుల్ డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవడానికి మనకి ఈ గిట్‌హబ్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతాది. సో, కంపల్సరీగా మనకి ఈ గిట్‌హబ్ అనేది తెలిసుండాలి. ఓకే. అయితే ఈ గిట్‌హబ్‌లో ఓకే. టెర్మినాలజీస్ ఏముంటాయి? అంటే టెర్మినాలజీస్ ఏందంటే పలికే పదాలనమాట. అంటే పలికే పదాలంటే ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకెళ్లారు. లేదంటే ఒక టీమ్ మీటింగ్ జరుగుతుంది. సో, ఆ టీమ్ మీటింగ్‌లో మీకు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు ఈ పదాలు ఏవైతే టెర్మినాలజీస్ ఉంటాయో అవి తెలిస్తేనే మనము వాటి గురించి మాట్లాడగలుగుతాం. ఒకవేళ తెలియలేదనుకోండి వాటి గురించి మనం డిస్కస్ చేయలేం గదా! సో, వాటిల్లో ఈ పదాలన్నీ వస్తాయన్నమాట. మీరు డిస్కస్ చేసేటప్పుడు ఈ పదాలు యూజ్ చేసుకోవాలనమాట. లైక్ రిపాజిటరీ, కమిట్, స్టేజింగ్ ఏరియా, వర్కింగ్ డైరెక్టరీ, పుల్ రిక్వెస్ట్, మెర్జ్ రిక్వెస్ట్, ఓకే. కాన్‌ఫ్లిక్ట్స్, గిట్ ఇగ్నోర్, ఓకే. బ్రాంచ్, గిట్‌హబ్ యాక్షన్స్, స్టాష్, రిమోట్ ఓకే. ఇవన్నీ కూడా ఈ పదాలను యూజ్ చేసుకొని మనము మన టీమ్ మెంబర్స్‌తో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, బేసికల్‌గా మీరు గిట్‌హబ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టెర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీద ఫోకస్ చేయండి. రైట్. నెక్స్ట్ గిట్‌హబ్‌లో ఒక స్టేజ్ చూపిస్తాను మీకు. ఇది ఫ్లో. బేసికల్‌గా మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ఫ్లో చెప్తాను చూడండి. ఇక్కడ నేనేం చెప్పాను? కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్‌హబ్, అజూర్ డెవాప్స్ అన్నాను గదా! ఇక్కడ గిట్‌హబ్ ఉంది గదా! సో, ఈ గిట్‌హబ్ మీరు మీ దాంట్లోకి తీసుకొని కోడ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీకు అసైన్ చేస్తారు. మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ సారీ. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్‌కి అసైన్ చేశారనుకోండి. ఓకే. అసైన్ చేశారు. సో, ఇప్పుడు ఏం చేయాలి మీరు? స్టేజ్ 1 చూడండి. స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేయాలి? క్లోన్ ద ప్రాజెక్ట్. క్లోన్ ద ప్రాజెక్ట్. సో, ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకోమంటున్నాడు. సో, సింపుల్‌గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ ప్రాజెక్ట్‌కి మీరు క్లిక్ చేసుకొని మీకిలా వస్తది కోడ్ అని.
ఇక్కడ మీకుంది గదా! దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని మీ పైచామ్ ఒకవేళ మీరు పైచామ్ యూజ్ చేస్తున్నారంటే పైచామ్ ఐడీ ఇక్కడ టాప్‌లో మీకు గిట్ అని ఉంటుంది. ఓకే. ఆ గిట్‌లోకెళ్ళి తర్వాత మీరు ఇక్కడ మీకు క్లోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేసుకొని మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఈ వర్కింగ్ డైరెక్టరీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు. ఓకే. సో, నేనిప్పుడు జస్ట్ ఆహ్, గిట్‌హబ్ ఓకే. గిట్‌హబ్ అని పెట్టా. జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం. ఇప్పుడు క్లోన్ కొట్టామనుకోండి. ఏమవుతది అంటే క్లౌడ్‌లో ఉన్న డేటా ఓకే. ఇప్పుడు మన లోకల్‌లోకొస్తది. అంటే గిట్‌లోకొస్తది. లోకల్‌లో ఉన్న గిట్‌లోకొస్తది. క్లోన్ చేసుకొని. ఓకే. ఇక్కడ మిమ్మల్ని అడుగుతది. మీరు ఆల్రెడీ ఏ గిట్‌హబ్ అకౌంట్‌తో లాగిన్ అయ్యారని. ఓకే. నా దగ్గర 2 అకౌంట్‌లు ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్ పైథాన్ యూజ్ చేస్తున్నా. లాగిన్ విత్ రెగ్యులర్ పైథాన్. ట్రస్ట్ ప్రాజెక్ట్, ప్రివ్యూ ప్రాజెక్ట్, ట్రస్ట్ ప్రాజెక్ట్. దిస్ విండో, న్యూ విండో. కొత్త విండో ఓపెన్ చేసుకుందాం. ఓకే. చూసారా? ప్రాజెక్ట్ వచ్చేసింది. సారీ. క్లోన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ 2 సేమ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అని ఉంది. దాన్ని బ్రాంచ్ అంటాం. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు కూడా అదే బ్రాంచ్‌లో ఉంటారు. ఇక్కడ చూడండి. మెయిన్ అనే బ్రాంచ్‌లో ఉన్నారు. ఇది స్టెప్ 1. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది గదా! ఇప్పుడు స్టెప్ 2కెళ్ళండి. స్టెప్ 2లో ఏం చేస్తారు అంటే ఒక కొత్త బ్రాంచ్ ఇది క్లోన్ అయిన తర్వాత మెయిన్ బ్రాంచ్ ఉంటుంది గదా! దీని నుంచి మీరు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. అంటే బ్రాంచ్ అంటే ఏం లేదండి. వెరీ సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఒక ఫోల్డర్ ఉందనుకుందాం. ఓకేనా? ఫోల్డర్‌లో చాలా డేటా ఉందనుకుందాం. సో, ఈ ఫోల్డర్‌తో ఇంకొక ఫోల్డర్ మక్కి అన్నమాట కాపీ క్రియేట్ చేస్తాం. కాపీ క్రియేట్ చేసి మన వర్క్ దీంట్లో వర్క్ చేసుకుంటాం. ఇన్ కేస్ మన వర్క్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి సింపుల్‌గా దీన్ని డిలీట్ చేస్తాం. మెయిన్‌ది అలాగే ఉంటుందన్నమాట. ఓకే. మెయిన్‌ది అలాగే ఉంటుంది. సో, దీన్ని బ్రాంచ్ అంటాం. అంటే ఒక మెయిన్ ఫోల్డర్ నుంచి కొత్తగా ఇంకొక ఫోల్డర్‌ని కాపీ పేస్ట్ చేయడాన్ని మనం బ్రాంచ్ అని పిలుచుకుంటాం. మన భాషలో మాట్లాడగలనుకోండి. ఇప్పుడు నాకేమైంది దీంట్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడు సేమ్ సారీ. స్టెప్ 2 ఏమంటున్నాను? బ్రాంచ్ క్రియేట్ చేయమంటున్నాను. ఈ బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు, మీకు ఏదైతే ఒక టాస్క్ ఇక్కడ అజూర్ డెవాప్స్‌లో మీకొక టాస్క్ అసైన్ చేస్తారు గదా! మీ పేరు మీద. ఆ టాస్క్ యొక్క ఆ టాస్క్ యొక్క నంబర్ ఒకటుంటుంది. ఈ టాస్క్‌కి సంబంధించిన నంబర్. ఈ నంబరు ప్లస్ మీరు ఏం చేస్తున్నారు. ఓకే. లెట్ మీ ఓపెన్ దిస్. ఇక్కడికొచ్చేసి ఆహ్, బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మెయిన్‌లోకెళ్ళి న్యూ బ్రాంచ్, టాస్క్ నంబర్. తర్వాత టెస్ట్ ఏదో ఒకటి పెడదాం. టెస్ట్. మీకు రియల్ టైమ్‌లో కొన్ని ఎలా ఉంటాయంటే FEATUR ఫీచర్ స్లాష్ అని ఉంటాయి. ఫీచర్స్ అయితే ఫీచర్ స్లాష్ అని ఉంటుంది. బగ్స్ అయితే బగ్స్ స్లాష్ అని ఉంటుంది. ఓకేనా? సో, మీ ఇష్టం. లేదంటే ఫీచర్స్ అని పెడదాం. ఫీచర్స్. సో, ఫీచర్స్ లోపల ఇది నా టాస్క్ నాకు అసైన్ చేసిన టాస్క్. అండ్ నేను పెట్టుకున్న నేమ్ ఇది. టాస్క్ నంబర్ మస్ట్ అండ్ షుడ్‌గా మ్యాచ్ అవ్వాలి. బట్ మీరు యొక్క నేమ్ ఉంటుంది కదా! అది మీ ఇష్టం. లెట్ క్రియేట్ ద బ్రాంచ్. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే మీరు క్రియేట్ చేసారో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీ బ్రాంచ్‌కెళ్ళిపోయారు. అంటే దాని మీనింగ్ ఏంది అంటే మీరు ఈ మెయిన్ బ్రాంచ్‌లో నుంచి మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న ఈ ఫీచర్ బ్రాంచ్‌లోకి వచ్చేసారు. ఓకే. ఇప్పుడు మీరు దీని మీద ఏమైనా చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు దీంట్లోకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? కోడ్ డెవలప్ చేయమంటున్నాడు. అంటే మీకిచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కోడ్ డెవలప్ చేద్దాం. ఎక్కడికొద్దాం? నేను శాంపిల్స్ లేదంటే ఓకే. శాంపిల్స్ ఇక్కడ ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్‌గా ప్రింట్ ఓకే. కోడ్ డెవలప్ చేస్తున్నా. హలో వరల్డ్. ఈ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలి? ఏంటి అనేది నేను ఫుల్ కోర్స్ అయితే ఇచ్చినాను. ఆహ్, రెగ్యులర్ పైథాన్‌లో, డాష్‌బోర్డ్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. దీంట్లో కంప్లీట్‌గా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో అండ్ ఈ గిట్ హబ్ యూజ్ చేసుకొని అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేశారా అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఒక కొత్త బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ తర్వాత డెవలప్‌మెంట్ కూడా చేసేసాం.
ఓకేనా? డెవలప్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత మీకిక్కడ కమిట్స్ ఉంటాయి. ఓకే. కమిట్‌లోకెళ్ళండి. సింపుల్‌గా శాంపిల్ ఏదో ఒకటి ఒక మెసేజ్ పెడదాం. శాంపిల్ టెస్ట్ ఏం చేశారనేది కమిట్. సో, ఆఫ్టర్ డెవలప్‌మెంట్ అయిపోయి లోకల్‌లో కమిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు? రైజ్ ద పీఆర్ అంటున్నారు. పీఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. ఒక పీఆర్ రైజ్ చేయమంటారు. పీఆర్ పుల్ రిక్వెస్ట్‌ని రైజ్ చేయమన్నారు. సో, రైజ్ చేయాలి అంటే మీ డెవలప్‌మెంట్ అయిపోయింది గదా! లోకల్‌లో ఈ కోడ్ ఇప్పుడెక్కడుంది? లోకల్‌లో ఉంది. సో, ఇప్పుడు దీన్ని నేను క్లౌడ్‌కి మూవ్ చేస్తా. అంటే గిట్‌లో నుంచి గిట్ హబ్‌లోకెళ్తుందిప్పుడు. పుష్ చూడండి. పుష్ కమిట్స్ టు గిట్ హబ్. అంటే లోకల్‌లో ఉన్న గిట్‌లో నుంచి క్లౌడ్‌లో ఉన్న గిట్ హబ్‌లోకెళ్తుంది. పుష్ చేశా. ఓకే. లాగిన్. ఇక్కడికెళ్ళిపోండి బ్యాచ్‌లోకి. ఇప్పుడు చూడండి. ఆటోమేటిక్‌గా మీరు ఇది రిఫ్రెష్ చేస్తే మీకిక్కడ చూసారా? ఇది మీరు క్రియేట్ చేసుకున్న బ్రాంచ్. ఇక్కడేమంటుంది కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీకిచ్చిన టాస్క్ ఏదైతే ఉంటుందో, ఆ టాస్క్ గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయండి. అంటే మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేశాను, ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేశారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాస్తారనమాట. రాసిన తర్వాత ప్రివ్యూ చూసుకుంటాం ఒకసారి. ప్రివ్యూ చూసుకొని అంతా ఓకే అనుకుంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే. సో, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఈ పుల్ రిక్వెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, బేసికల్‌గా ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారు గదా! ఓకే. మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనే డెవలపర్ ఓకే. ప్రింట్ హెల్లో వరల్డ్ లైక్ కోడ్ డెవలప్ చేసి, దాన్ని తన లోకల్‌లో ఉన్న గిట్‌లో నుంచి కోడ్‌ని క్లౌడ్‌లో ఉన్న గిట్‌హబ్‌కి మూవ్ చేసాడు. మూవ్ చేసినప్పుడు ఇక్కడికేంది ఇతనేం చేసాడు? ఒక మెయిన్ బ్రాంచ్‌లో నుంచి తనకి సంబంధించిన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకున్నాడు. వర్క్ చేసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్‌ని రిమైనింగ్ డెవలపర్స్‌కి పంపిస్తాడు. రిమైనింగ్ డెవలపర్స్ ఏం చేస్తారు? ఆ కోడ్ ఏదైతే సాయి అనే పర్సన్ కోడ్ ఏదైతే డెవలప్ చేసాడో దాన్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత ఈ డెవలపర్స్‌లో అట్‌లీస్ట్ ఒక 2 మెంబర్స్ అప్రూవ్, అప్రూవ్ చేస్తే మీ యొక్క కోడ్‌ని అప్రూవ్ చేస్తే ఏం జరుగుద్ది అంటే మీరు ఏదైతే ఒక ఫీచర్ బ్రాంచ్‌లో ఓకే. వర్క్ చేశారో ఇది దీంట్లో ఉన్న ఈ కోడ్ ఈ మెయిన్‌లోకి మెర్జ్ చేస్తారు. మెర్జ్. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఈ ప్రింట్ హెల్లో వరల్డ్ ఏదైతే మీరు రాసారో, ఆ కోడ్ ఈ మెయిన్ దాంట్లో అప్‌డేట్ అవుతది. అప్‌డేట్ అవుతది. ఎక్కడ అప్‌డేట్ అవుతుంది? గిట్‌హబ్‌లో. గిట్‌హబ్‌లో అప్‌డేట్ అవుతుంది. సో, స్టెప్ ఈ స్టెప్ చూడండి. రైజ్ ద పీఆర్. పీఆర్ రైజ్ చేసాము. ఓకే. పీఆర్ ఈస్ రెడీ. పీఆర్ రెడీ ఉంది. తర్వాత ఏమంటున్నారు? రివ్యూ అండ్ అప్రూవ్ ద పీఆర్. రివ్యూ అండ్ అప్రూవ్ ద పీఆర్. సో, ఇక్కడ మీకు మీ టీమ్స్‌లో రివ్యూస్ ఉంటాయన్నమాట. అంటే రివ్యూవర్స్ ఎవరెవరికి మీరు రివ్యూ అంటే మీరు రాసిన కోడ్ ఎవరిని రివ్యూ చేయమంటున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ పెడతామన్నమాట. సో, వాళ్ళు చూసి వాళ్ళెట్లా చూసారంటే ఫైల్ చేంజెస్‌లోకెళ్ళి ఓకే. ఇది యాక్చువల్‌గా ఇది ఒరిజినల్. ఓకే. ఇది మెయిన్ ఫైలు. ఇది మీరు చేసిన అప్‌డేట్ కోడ్ అన్నమాట. సో, ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది వాలిడ్ అయితే వాళ్ళేం చేస్తారంటే ఇక్కడికొచ్చి మీ కోడ్ అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు నేను రైజ్ చేశాను కాబట్టి నేను అప్రూవ్ చేయలేను. వేరే వాళ్ళేం చేస్తారంటే ఇక్కడ అప్రూవ్ చేస్తారు. ఎప్పుడైతే మీకు అప్రూవ్ చేశారనుకో, ఒకవేళ మీ కోడ్ రాంగ్ ఉందనుకోండి, ఇక్కడ రివ్యూ రాస్తారు. కోడ్ అంతా బాగుంటే అప్రూవ్ చేస్తారు. కోడ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రివ్యూ చేస్తారు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత వన్స్ రివ్యూ అయిపోయిన తర్వాత ఓకే. మీకు ఇక్కడ టిక్ మార్క్ పడుతది. అప్రూవ్డ్ అని. ఎప్పుడైతే మీకు అప్రూవ్ వస్తదో అప్పుడు ఇక్కడ గ్రీన్ మార్క్ వస్తది. ఇది బై డిఫాల్ట్ గ్రీన్ మార్క్ ఉండదు. అట్‌లీస్ట్ 2 డెవలపర్స్ అప్రూవ్ చేస్తేనే ఇది మీకు గ్రీన్ మార్క్ వస్తది. రైట్? గ్రీన్ మార్క్. తర్వాత ఏం చేస్తాం మనం ఫైనల్‌గా అప్రూవ్ అయిన తర్వాత మెర్జ్ కొడతాం. ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఈ మెర్జ్ ఉంది గదా! మెర్జ్ కొట్టేస్తాం. ఇది కొట్టినప్పుడు కన్ఫర్మ్ చేయమంటుంది. అంటే ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు? మనము ఏదైతే ఒక మెయిన్ బ్రాంచ్‌లోంచి ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ చేసుకున్నాము. రివ్యూ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న కోడ్
మెయిన్ దాంట్లో అప్డేట్ చేయమంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ మెర్జ్. కన్ఫర్మ్ కొట్టాము అంటే ఈ ప్రింట్ హెల్లో వరల్డ్ ఈ మెయిన్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోతది. కావాలంటే చూడండి ఇక్కడ నేను మెయిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది మెయిన్ ఫోల్డర్. మెయిన్ ఫోల్డర్‌లో మనము ఎక్కడ కోడ్ అప్డేట్ చేసాము? samples.py ఫైల్ ఎక్కడుంది ఇది? డేటా టైప్స్‌లో samples.py ఫైల్. ఇక్కడ చూడండి. డేటా టైప్స్‌లో sample.py ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి బాటమ్‌లో ఆ ప్రింట్ హెలో వరల్డ్ లేదు. ఇది మెయిన్ కోడ్. ఇది మీరు డెవలప్ చేసిన కోడ్. ఎప్పుడైతే నేను ఇక్కడ మెర్జ్ కొడతానో చూడండి ఇక్కడ మెర్జ్ కొట్టాను. అంటే ఈ బ్రాంచ్‌తో అప్డేట్ చేసేసా. అంటే ఇప్పుడు ఏమైంది? అప్డేట్ అయిపోయింది. ఈ ఫీచర్స్ తీసుకెళ్ళి దీంట్లో అప్డేట్ చేశా. ఇప్పుడు మనము గిట్‌హబ్‌లో కనుకెళ్ళి చెక్ చేసుకుంటే ఇక్కడికెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. చూడండి ఇక్కడ బాటమ్‌లో వస్తది. ఇది మెయిన్ బ్రాంచ్. చూడండి. అప్డేట్ అయిన కోడ్ వచ్చేసింది. ఇప్పుడు అప్డేట్ అయిన కోడ్ ఎక్కడుంది? గిట్‌హబ్‌లో ఉంది. అంటే క్లౌడ్‌లో ఉంది. రైట్? గిట్‌హబ్‌లో ఉంది. ఇ గిట్‌హబ్‌లో అప్డేట్ అయిపోయిన కోడ్ గిట్‌హబ్‌లో ఉంది. ఇప్పుడు కోడ్ అప్డేట్ చేశారు కాబట్టి మీరేం చేయాలి? ఈ కోడ్ మెర్జ్ అయింది కాబట్టి రిమైనింగ్ డెవలపర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ఐ మెర్జ్డ్ ద కోడ్ అనేసి. సో వాళ్ళేం చేస్తారు? కోడ్ అప్డేట్ అయింది కాబట్టి ఎక్కడ గిట్‌హబ్‌లో అంటే క్లౌడ్‌లో అప్డేట్ అయింది కాబట్టి వాళ్ళ లోకల్‌లో ఉన్న గిట్‌ని కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళ మెయిన్ బ్రాంచ్‌లోకి వెళ్ళిపోతాం. ఇది అయిపోయింది. ఇంక ఈ బ్రాంచ్‌తో మనకు పని లేదు. మెయిన్ బ్రాంచ్‌లోకి వెళ్ళిపోతారు. చూడండి. మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న ఇది లోకల్‌లో ఉన్న మెయిన్ బ్రాంచ్. ఓకే. ఇది గిట్ అంటే లోకల్‌లో ఉన్న గిట్‌లో ఉన్న మెయిన్ బ్రాంచ్. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే డేటా టైప్ శాంపిల్స్‌లో ఇక్కడ ఉందా? ప్రింట్ హెల్లో వరల్డ్ లేదు. అంటే క్లౌడ్‌లో అప్డేట్ అయ్యింది. బట్ లోకల్‌లో ఉన్న గిట్‌లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. అంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి కదా మెయిన్. సో అప్పుడేం చేయాలి? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి గిట్ పుష్ అంటే లోకల్‌లో ఉన్నది క్లౌడ్‌లోకెళ్తది. పుల్ అంటే క్లౌడ్‌లో ఉన్నది లోకల్‌లోకొస్తది. సో క్లౌడ్‌లో ఉన్న కోడ్ నేను లోకల్‌లోకి తెప్పించుకోవాలనుకుంటున్నాను. బ్రాంచ్ మెయిన్. పుల్ ఇట్. ఇక్కడ వచ్చింది చూడండి ఇప్పుడు ఆటోమేటిక్‌గా. వచ్చింది చూసారా? అప్డేట్ అయిన కోడ్ లోకల్‌లోకొచ్చేసింది. సో ఇప్పుడు నా లోకల్‌లో ఉన్న కోడ్ గిట్‌హబ్‌లో అంటే క్లౌడ్‌లో ఉన్న కోడ్ 2 సేమ్ ఉన్నాయి. ఓకే. అగైన్ మళ్ళీ మీకు కొత్త టాస్క్ ఇచ్చారనుకోండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక టాస్క్ ఇచ్చారనుకోండి. సేమ్ స్టెప్స్. ఇవే స్టెప్స్. జస్ట్ మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే ఓకే. జస్ట్ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఎటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ లేకుండా. ఓకేనా? సో మీకు ఇప్పుడు పుల్ రిక్వెస్ట్, పుష్. పుల్ అర్థమైంది గదా! పుల్ అంటే ఏందంటే మన క్లౌడ్‌లో ఇంచి సారీ లోకల్‌లో ఇంచి లోకల్‌లో ఉన్న గిట్‌లో ఇంచి క్లౌడ్‌కి పంపిస్తే దాన్ని పుష్ అంటాం. క్లౌడ్‌లో ఉన్న గిట్‌హబ్‌కి పంపిస్తే పుష్ అంటాం. క్లౌడ్‌లో ఉన్న గిట్‌హబ్ నుంచి లోకల్‌లో ఉన్న గిట్‌కి కోడ్‌ని తీసుకొస్తే దాన్ని పుల్ అంటాం. అంతే. పుల్ అంటే ఏంటి? పుష్ అంటే ఏంది? మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ పుల్ రిక్వెస్ట్, పీఆర్ రిక్వెస్ట్ చూసాం గదా! మనం ఒకసారి కోడ్‌ని పుష్ చేసిన తర్వాత పీఆర్ రైజ్ చేసి మెర్జింగ్ కాన్సెప్ట్ చూసాం ఇక్కడే. లైక్ సో మెయిన్ బ్రాంచ్‌లో నుంచి ఏం క్రియేట్ చేసుకున్నాం? సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాం. వన్స్ పీఆర్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాంచ్‌ని తీసుకెళ్ళి దీంట్లోకి మెర్జ్ చేస్తాం. అంటే మెయిన్ దాన్ని అప్డేట్ చేస్తాం. మెయిన్ కోడ్ ఎక్కడ ఉంటుంది? గిట్‌హబ్‌లో ఉంటుంది. గిట్‌హబ్‌లో ఉన్న కోడ్‌ని మనం డెవలప్ చేసిన కోడ్‌తో అప్డేట్ చేసేసాం. రైట్? సో ఇవి స్టెప్స్. నెక్స్ట్ ఒక చిన్న ఇంకొక వీడియో చేస్తాను. కాన్‌ఫ్లిక్ట్స్ రిలేటెడ్ సెపరేట్‌గా. ఎందుకంటే ఇప్పుడు డెవలపర్ 1 అండ్ డెవలపర్ 2 ఒకే ఫైల్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. యాప్ డాట్ పీవై ఫైల్ మీద వర్క్ చేసినామనుకోండి. అంటే డెవలపర్ 1 యాప్ డాట్ పీవై ఫైల్‌ని అప్డేట్ చేశాడు. డెవలపర్ 2 యాప్ డాట్ పీవై ఫైల్‌ని అప్డేట్ చేశారు. మరి ఇద్దరు అప్డేట్ చేసిన యాప్ డాట్ పీవై ఫైల్‌లో ఎవరిది తీసుకోవాలి? ఓకే. ఎవరిది తీసుకోవాలి అనే కాన్సెప్ట్. మీరు గిట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక్క దగ్గర మాత్రమే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దట్ ఈస్ దిస్ సిట్యుయేషన్. 2 డెవలపర్స్ అప్డేటెడ్ ద సేమ్ ఫైల్. 2 డెవలపర్స్ అప్డేటెడ్ ద సేమ్ ఫైల్. ఓకే. దెన్ ఏ ఫైల్‌ని మనం కన్సిడర్ చేసుకోవాలి? ఏ డెవలపర్ యొక్క కోడ్‌ని మనం ఆహ్, కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఒక్క కాన్‌ఫ్లిక్ట్
నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో ఓకే. దాంతో పాటు నెక్స్ట్ వీడియోలో మనము లైక్ బ్రాంచింగ్, బ్రాంచింగ్ ఇవన్నీ గిట్‌హబ్ ఇన్‌స్టాలేషన్ ఇవి నార్మల్ ఇన్‌స్టాలేషన్సే. ఇవన్నీ మీరు జస్ట్ క్లౌడ్‌లోకెళ్ళి గిట్ ఇన్‌స్టాల్ అని కొడితే, గిట్ ఇన్‌స్టాల్ డౌన్‌లోడ్ అని కొడితే వచ్చేస్తది. డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవడమే. గిట్‌హబ్ అకౌంట్ క్లౌడ్‌లోకెళ్ళి సైన్ అప్ అయ్యి క్రియేట్ చేసుకోవడం అంతే. ఈ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు మనం చూసాము ఇంటర్మీడియేట్ లెవెల్‌లో బ్రాంచింగ్ అంటే ఏందో చూసాం. మెర్జింగ్ అంటే ఏందో కూడా చూసాము. ఓకే. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ గ్రిట్ ఇగ్నోర్ రీడ్‌మీ ఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి గదా! సో, ఇది అండ్ ఇది ఈ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వర్కింగ్ విత్ గిట్‌హబ్ డెస్క్‌టాప్, ఫోర్కింగ్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఇది అయిపోయింది. పుల్ రిక్వెస్ట్ మనం చూసాం గదా! అయిపోయింది. గిట్ రీబేస్ అండ్ మెర్జ్ ఇది చెప్తాను. మెర్జ్ అయిపోయింది మనకి యాక్చువల్‌గా. ఇందాక మనం చేసాం గదా! అదే అయిపోయింది. రీబేస్ వర్సెస్ మెర్జ్ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. గిట్‌హబ్ అంటే అంతే. యాక్చువల్లీ ఇదే ఉంటుంది గిట్. యాక్చువల్‌గా మీరు ఏం ఇన్ డెప్త్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాస్ ఎ డెవలపర్‌గా ఒకవేళ మీరు ఒక యాస్ ఎ డెవలపర్‌గా మీకు తెలియాల్సింది ఏంది అంటే జస్ట్ ఈ ఫ్లో తెలిసుండాలి. అంతే. జస్ట్ ఈ ఫ్లో తెలిస్తే చాలు. ఓకే. సో, ఇదే స్టెప్స్ మీరు రియల్ టైమ్‌లో ఫాలో అవుతున్నారంటే మీకు ఎటువంటి ఇష్యూ రాకుండా హ్యాపీగా మీరు కోడ్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీన్ని మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఈ స్టెప్స్‌ని ఎలా అయితే లైక్ గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేసుకున్నాము అనేది ఫుల్ కోర్స్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ ఉంది నా దగ్గర. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫుల్ కోర్స్. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 ఇవన్నీ కూడా లైక్ మనం కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్‌హబ్ అండ్ ఏడీఓ అండ్ లైక్ స్ప్రింట్‌ని యూజ్ చేసుకొని ఎలా డెవలప్ చేసాము అనేది కంప్లీట్‌లీ రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో యాస్ ఇట్ ఈజ్ అలాగే దింపేసినా నేను. ఓకే. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ చూద్దాం గిట్‌హబ్‌లో ఇంకా ఏమైనా మనకి లైక్ ఎక్కువ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. అంటే రియల్ టైమ్‌లో ఈ గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేస్తామనేది ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఓకేనా? అంటే లైక్ మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. థాంక్ యూ.